హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే వెనీలా ఫ్లేవర్తో స్పాంజ్ కేక్ అండి. చాలా బాగా వచ్చింది. ఇది కంప్లీట్గా ఎగ్లెస్ కేక్ అండి. సో ఇప్పుడు మనం లేట్ చేయకోకుండా ఈ ఎగ్లెస్ కేక్ ఏ విధంగా తయారు చేయాలనేది ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ మీకు కేక్ చూస్తేనే అర్థమైపోతుందండి. చాలా ఫ్లఫీగా వచ్చింది, చాలా బాగుంది. టేస్ట్ కూడాను, కలర్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. సో మనం బయట ఏ విధంగా తీసుకుంటామో అదే విధంగా వచ్చేసింది. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా మందంపాటి గిన్నె అయితే పెట్టుకుంటున్నాను. అలాగే దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసుకొని మూత పెట్టుకొని ఈ గిన్నెని ఫ్రీ హీట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు పెరుగు, అలాగే 1 పించ్ సాల్ట్, బేకింగ్ సోడా, అలాగే బేకింగ్ పౌడర్ అండి. బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్, అలాగే బేకింగ్ పౌడర్ వచ్చి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి షుగర్ పౌడర్ 1 కప్ వేసుకుంటున్నాను. ఈ షుగర్ పౌడర్ని ఇలాచి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇదంతా ఉండలు లేకుండా స్మూత్ బ్యాటర్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా బ్యాటర్ అంతా స్మూత్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 కప్పు మైదాపిండి వేసుకుంటున్నాను. ఈ మైదాపిండిని మనం జల్లించుకోవాలి. సో ఈ విధంగా జల్లించుకుంటూ ఉండాలి. ఈ విధంగా పిండి అంతా జల్లించుకున్న తర్వాత ఈ పిండిని మనం ఉండలు లేకోకుండా అలాగే మనం ముందుగానే తయారు చేసుకున్న బ్యాటర్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది వచ్చేసి వెనీలా ఎసెన్స్ అండి. సో మనం వెనీలా ఫ్లేవర్తో కేక్ తయారు చేస్తున్నాం కాబట్టి వెనీలా ఎసెన్స్ అనేది 2 డ్రాప్స్ వేసుకుంటున్నాను. వెనీలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి వచ్చేసి గోరువెచ్చటి పాలంటే ఈ పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకి స్మూత్ బ్యాటర్ అయ్యేలాగా కలుపుకోవాలి. అలాగే మనం వన్ సైడే రొటేట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, మన కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను కేక్ మౌల్డ్ తీసుకున్నాను. కేక్ మౌల్డ్లో కొద్దిగా నెయ్యి రాసేసుకొని అలాగే మైదాపిండి వేసుకొని ఈ విధంగా కేక్ మౌల్డ్కి ఈ విధంగా పిండి అంతా పట్టించాలి. ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని ఈ కేక్ మౌల్డ్లో వేసుకోవాలి. ఈ కేక్ మౌల్డ్ మొత్తం వేసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా, మనకి లంప్స్ అనేవి ఏమీ ఫామ్ అవ్వకోకుండా చూసుకోవాలి. లంప్స్ ఫామ్ అయిపోతే కేక్ అనేది అంత ఈజీగా కుక్ అయితే అవ్వదు. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం 2 టైమ్స్ ట్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా ట్యాప్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ఈ బౌల్లో కేక్ మౌల్డ్ ఉంచేసుకొని మూత పెట్టుకొని సుమారు ఒక 40 మినిట్స్ వరకు అయితే సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అలాగే దానిపైన బరువు అనేది కూడా ఉంచాలి. సో ఇక్కడ ఒక 40 మినిట్స్ తర్వాత చూసారు కదా, మనకు కేక్ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే మంచి కలర్ అనేది కూడా వచ్చేసింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కేక్ని ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ వరకు అయితే మన ఈ కేక్ని చల్లారి పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇంతేనండి, వెనిలా స్పాంజ్ కేక్ చాలా బాగా వచ్చింది. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఇంట్లో విప్పుడు క్రీమ్ ఉన్నా లేకపోతే ఏదైనా చాక్లెట్ సిరప్ ఉంటే దీనిపైన అప్లై చేసుకోవచ్చు. మనకు కావాల్సిన విధంగా డెకరేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇదేనండి వెనీలా స్పాంజ్ కేక్. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే టేస్ట్ చేయండి. ఎలా వచ్చిందో ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.